హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మేమైతే బల్కంపేట పోయినామండి. మాకు తెలిసిన వాళ్ళు బోనము ఈ ఆటతో చేస్తున్నారు అంటే బల్కంపేటకి అయితే పోయినాము. నేను మొత్తం మీకు వీడియో చూపిస్తా, చూడండి ఎట్లా చేసినాము మా తెలంగాణలో బోనము అని చెప్పి చూపిస్తాను. ఇక్కడైతే లోపల ఫస్ట్ వచ్చేది గణపతి గుడి ఎంట్రన్స్ అయినది. ఆ తర్వాత అక్కడ అమ్మవారి చీరలన్నీ వేలం వేస్తున్నారు. ఇక మనకు లేడీస్కి అయితే ఇక అవే కావాలి, మీకు తెలియంది కాదు శారీస్. ఇక అక్కడ లోపల పోయిన తర్వాత ఇదంతా టెంపుల్, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. బల్కంపేట అయితే చాలా ఫేమస్. అంతా బల్కంపేట టెంపుల్ అండి, ఇక్కడ చూపిస్తున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఎక్కడైతే ఉన్నామో అది రూము, అక్కడ వాళ్ళు పిలిచిరు, మేమైతే పోయినాము. ఇక వీళ్ళే ఫంక్షన్ చేసేవాళ్ళు, బోనము అవన్నీ బోధించి అట్లా. ఇక్కడైనా కానీ జోడ బోనం చేస్తారు తెలంగాణలో. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు పూజ కూడా, అందుకే ఇక్కడనే వాళ్ళు కూడా ఈ ఆటకి జల్ది ఇచ్చేసారు. అమ్మవారి దగ్గరికే తీసుకుపోతుండే కానీ ఇక్కడే పూర్తి చేసేసారు. ఎండలు కూడా బాగున్నాయి కదా, కష్టం అయిపోయిందని చెప్పి ఇంకా ఇక్కడే చేసేసారు వాళ్ళు. దేవుడికైతే మేము కళ్ళు సాక అయితే పెడతాము. ఈయన మా మరిది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే చెల్లెలాగా మాకు. ఈ ఆట అయితే ఇంత సతాయించలేదు, మంచిగా జల్ది ఇచ్చింది అంటే అమ్మవారు కూడా సంతోషమయ్యింది అని అర్థం. ఆ ఆట కూడా చూడండి, అక్కడ నా సైడ్ వచ్చి ఎట్లా జల్ది ఇచ్చిందో నాకు కొంచెం మంచిగా అనిపించింది. అంత అయినాక ఇక్కడ బోనాలు ఇట్లా బూదిచ్చి పెట్టినాము. అమ్మవారికి ఓడి బియ్యము. బల్కంపేట పోచమ్మ దేవస్థానం, ఎల్లమ్మ టెంపుల్ అంటారు. ఇదిగోండి ఇదంతా. ఆ రోజైతే ఆదివారము, పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఎక్కువ కూడా నేను తీసుకోవడానికైతే వీలు లేకుండే. పబ్లిక్ జనాలు చూడండి, లోపల కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ లోపల ఇక్కడ తీసుకున్న రూమ్లోనే వచ్చిండ్రు అన్నట్టు, వాళ్ళకు దేవుడు వచ్చిండు. ఇవే వాళ్ళ చిన్న అత్తనంట, అంటే వాళ్ళ చిన్నమ్మ. ఇదిగోండి, అంత అయిపోయిన తర్వాత బోనం ఇప్పుడు వెళ్తుంది బయటికి. ఆమె వాళ్ళ యారాలు ఇంకొక బోనం ఎత్తుకుంది, ఈమె ఈ బోనం ఎత్తుకుంది. జోడ బోనాలు కదా, అట్లా కాళ్ళకు శాఖ పెట్టి బోనం తీస్తాం. అవి అయితే జబ్బల ఓడు బియ్యం, అమ్మవారికి పోసే ఓడి బియ్యం. మంచి ఎండ టైంలో పోతున్నాం, చూడండి ఎట్లా ఉందో ఎండ. కాకపోతే వాళ్ళకి గుడికి ఎదురుగానే దొరికింది కాబట్టి అంత కష్టం అనిపించలేదు. ఉబ్బరం అయితే తీసుకున్న రూమ్లో అయినా చాలా అంటే చాలా ఉబ్బరం అయ్యింది, అట్లయింది. కానీ గుడికి ఎదురుగానే నాకు మంచిగా అనిపించింది రూమ్ అయితే. అదిగోండి అంతే, ఆ డిస్టెన్స్ కూడా ఇక్కడ ఎదురుగానే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు కాళ్ళు కాలడం చేయడం అని. ఇంకా అక్కడ నుండి లోపల గర్భగుడిలో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. పోయి అక్కడ బోనము చుట్లు తిరిగి బోనం అప్పచెప్పేసి, అక్కడ చుట్టూ కూడా ఈసారి తిరగనివ్వలేదండి, బంద్ చేసిరంట ఈసారి. డైరెక్ట్ ఇట్లా తీసుకుపోయి ఒక 4 అడుగులు వేసి అమ్మవారికి బోనం ఎక్కించినాము. ఓడి బియ్యం
ఓడి బియ్యం కూడా ఇంకా అట్లా అయింది. కొద్దిగా లోపలైతే అట్లా నాకు కొంచెము కొద్దిగా బాధ అనిపించింది. కనీసం ఒక 3 చుట్లు తిరిగేంత కూడా, అంత పెద్ద గుడి ఒక 3 చుట్లు తిరిగేంత కూడా పెట్టలేరు అని కొంచెం బాధ అనిపించింది. మొత్తము ఆ రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి లోపల. వీళ్ళందరూ లోపల అమ్మవార్లు, పోషమ్మ, ఎల్లమ్మ వీళ్ళందరూ. ఇక్కడ ఓడి బియ్యం కూడా ఒక 5 సార్లు 5 పిడికిళ్ళు తీసి పొయ్యండి అంతే అని చెప్పిండు అయ్యగారు. 5 సార్లు ముట్టించి ఇవ్వండి అమ్మ అని అంటున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన. అంతే ఇక మనము పోసేసినామని చెప్పి మనమే అనుకోవాలి మనసులో. అదే తృప్తి కావాలి. ఇంకా అందరు అట్లే చేసేసారు. ఈమె మా చెల్లె. ఇక్కడ అయిపోయిన తర్వాత అమ్మవారి పాదాలు ఇక్కడ బొట్టు పెట్టుకున్నాం. ఇక మీకు తెలిసిందే కదా మా తెలంగాణ దావత్ అంటే ఎట్లుంటుంది. మందు చిందు ఇవన్నీ అయితే ఉండదు. మా దాంట్లో దావత్లు అయితే ఉండయి. ఇక ఓకేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చెప్పండి. ఓకేనండి. మీ శారదా టాక్స్. బాయ్.